జోహార్ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమర వీరులకు జోహార్ జోహార్. జోహార్ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమర వీరులకు జోహార్ జోహార్. జోహార్ కామ్రేడ్ సుశీలాదేవి గారికి జోహార్ జోహార్. జోహార్ కామ్రేడ్ కమలాదేవి గారికి జోహార్ జోహార్. జోహార్ కామ్రేడ్ రామచంద్రారెడ్డి గారికి జోహార్ జోహార్. జోహార్ కామ్రేడ్ రామచంద్రారెడ్డి గారికి జోహార్ జోహార్. జోహార్ కోలనుపాక అమర వీరులకు జోహార్ జోహార్. జోహార్ కోలనుపాక అమర వీరులకు జోహార్ జోహార్. జోహార్ ఆరుట కమలాదేవి గారికి జోహార్ జోహార్. జోహార్ కోలనుపాక అమర వీరులకు జోహార్ జోహార్. జోహార్ ఆలేరు ప్రాంత అమర వీరులకు జోహార్ జోహార్. చూస్తా ఉంటే ఆనాటి త్యాగాలను చూస్తా ఉంటే తమ జీవితాన్ని తృణప్రాయంగా అర్పించినటువంటి ఆ మహానుభావుల యొక్క త్యాగాల ఫలితంగానే కదా మనం ఈనాడు జీవితాలను కొనసాగిస్తుంది. అందుకే ఆ మహానుభావుల్ని మరవకూడదు, ఆ చరిత్రని మరవకూడదు. అందుకే ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు వామపక్ష పార్టీలు అదే పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ ఉన్నాయి. ఆలేరు ప్రాంతమే కాదు, యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజా సమస్యల మీద నిరంతరం వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈరోజు రేపు 2 రోజులు 16, 17 తేదీల్లో పోరాట కేంద్రాలను సందర్శించి ప్రజల్లో చైతన్యం నింపేటటువంటి కార్యక్రమాన్ని, ఆనాటి పోరాట ఘట్టాలని ప్రజలకు తెలియజేయాలని చెప్పని కార్యక్రమాన్ని తీసుకున్నాం. మీ అందరికీ తెలుసు, ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం 1946 నుండి 51 వరకు కొనసాగింది. 5 సంవత్సరాల కాలంలో కమ్యూనిస్టులు సాధించినటువంటి అనేక ప్రజా విజయాలు కూడా నేటికి సాక్షాత్కారం అవుతున్నాయి. మనకు ప్రధానంగా కమ్యూనిస్టులు సాధించినటువంటి భూ సమస్య, భూ పంపిణీ అనేటువంటి సమస్యని ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వం మెడలు వంచి సాధించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కమ్యూనిస్టులు స్వయంగా 10 లక్షల ఎకరాల భూములు పంపిణీ చేయడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. ఇదే కాదు, కౌలుదారి రక్షణ చట్టాన్ని సాధించింది కమ్యూనిస్టులు. అలాగే ప్రజలారా పోరాటాలోకి రండి, పోరాటాలే శరణ్యం అని చెప్పని ప్రజల్ని చైతన్యవంతం చేసింది కమ్యూనిస్టులు. నాటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అదొక వర్గ పోరాటం, ఆత్మ గౌరవ పోరాటం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తీసుకుంది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఉదయం భువనగిరి పట్టణంలో శిలాఫలకం వేశారు. ఆనాడు సాయుధ రైతాంగ పోరాటంలో జైన్ మల్లయ్య గుప్తా గారు సాయుధ పోరాట నాయకుడిగా ఉన్నారు. రావి నారాయణ రెడ్డి గారు ఆ ప్రాంత నాయకుడు ఉన్నటువంటి ఆ కేంద్రాన్ని మేము ఈరోజు సందర్శించాం. రేణికుంట భయం, ఇప్పుడు కొలనుపాక నుండి ఆలేరు, గుండ్లగూడెం, అలాగే గుండాల మండలంలో పెద్దపటిశాల, సాయంత్రము సుంకిశాల ఒలిగొండ మండలం, రాత్రి సభ పులిగిలో జరుగుతుంది. రేపు పొద్దున్నే బ్రాహ్మణపల్లి వెళ్తాము. బ్రాహ్మణపల్లిలో కోదండరామరెడ్డి గారి యొక్క స్తూపాన్ని సందర్శిస్తాము. అక్కడ నుండి వెంకిర్యాల వెళ్తాము. వెంకిర్యాలలో సభ నిర్వహించి, అలాగే పిలాయపల్లి గ్రామంలో వీరారెడ్డి గారి యొక్క స్తూపం దగ్గర సభ ఉంటుంది, ప్రదర్శన ఉంటుంది. అక్కడి నుండి నారాయణపురం మండలం గుడిమల్కాపురం వెళ్తాము. గుడిమల్కాపురంలో మధ్యాహ్నం సభా కార్యక్రమం ఉంటుంది. అలాగే రేపు సాయంత్రం 4 గంటలకు రావి నారాయణ రెడ్డి గారి యొక్క స్తూపం దగ్గరికి వస్తాం. అక్కడ ప్రజాసభ జరుగుతూ ఉంది. రేపు రాత్రి మునిపంపుల గ్రామంలో అక్కడ విరోచితమైనటువంటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగినటువంటి కేంద్రం అది. ఆ పోరాటంలో నాయకత్వం ఇచ్చినటువంటి అమరవీరులను స్మరించుకుంటూ రేపు సభ జరుగుతుంది. రేపు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు జూలకంటి రంగారెడ్డి గారు ముగింపు సభకు వస్తున్నారు. కాబట్టి 15 కేంద్రాల్లో 7 మండలాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మేము విజయవంతం చేయాలని చెప్పని ప్రజల్ని కోరుతాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే కీనోస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే కీనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.